దేవుని నామానికి వందనాలండి. మరి ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. మరి దేవుని కృపను బట్టి దేవుడు నా జీవితంలో అనేక మేలులు జరిగించి ఉన్నాడు. మరి పుట్టినది మొదలు ఇంతవరకు దేవుడు తన అత్యున్నత మరి ప్రేమను నా మీద కనపరిచి అనేక విధాలుగా మరి ఆశీర్వదించి ఈ స్థితికి తీసుకొచ్చి ఇంతవరకు కాపాడిన దేవునికి అనేక వందనాల స్తోత్రం చెల్లిస్తున్నా. మరి గత 3వ తారీఖున మరి మా యొక్క వైవాహిక జీవితము మరి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మరి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ మరి చర్చిలో మరి జరిగించి ఉన్నాము. మరి కొద్దిమంది సంఘస్థులని పిలవడం జరిగింది. అలాగే మా బంధువులు తోటి కలిసి మరి ఆ యొక్క కార్యక్రమం జరిగించి ఉన్నాము. మరి సంఘాన్ని అంతటిని పిలవలేకపోయినందుకు నన్ను క్షమించాలని కోరుతున్నాను. మరి అలాగే దేవుడు తన మహాకృపను బట్టి మా ఇద్దరిని జతపరిచి మరి 50 సంవత్సరాలు మరి జరగడానికి 50 సంవత్సరాలలో అనేకమైనటువంటి మేలులు అనుగ్రహించి అనేకమైనటువంటి మరి ఇబ్బందులు కూడా మమ్మల్ని కాపాడి మరి దేవుడు మరి లేవనెత్తి మమ్మల్ని అనేక విధాలుగా ఆశీర్వదించిన విధానం బట్టి మరి ఆయనకి లెక్కలేని స్తోత్రములను చెల్లిస్తున్నాను. అలాగే మరి నా యొక్క చిన్నగా చాలా బ్రీఫ్గా చెప్తానండి. నేను 1974లో మరి హైదరాబాద్ పట్టణం రావడం జరిగింది. మరి నాకు పెద్ద ఎడ్యుకేషన్ లేదు, కానీ మరి నేను బీఈసీ చదివిన తర్వాత మరి ఐటీఐ ట్రైనింగ్ 2 years చేసి అప్రెంటిస్ 1 year చేసి మరి చేసిన తర్వాత మరి ఇక్కడ హైదరాబాద్లో హెచ్ఏఎల్ బాలనగర్లో ఉన్న హెచ్ఏఎల్ కంపెనీలో మరి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం జరిగింది. మరి అక్కడికి వచ్చి మరి వచ్చిన మరి కొత్త మరి అప్పుడే ట్రైనింగ్ అయ్యాను. నాకు ఎక్స్పీరియన్స్ లేదు, మరి సెలెక్ట్ కాలేకపోయాను. అప్పుడు మరి నేను ఇక్కడే హైదరాబాద్లో ఉండి జాబ్ చేసుకోవడం జరిగింది. ప్రైవేట్ కంపెనీలో మరి జాయిన్ అయ్యి 1.5 year నేను ఇక్కడ బాలనగర్ రాజు కాలనీలో ఉండి 1.5 year నేను జాబ్ చేసుకోవడం జరిగింది. మరి 1.5 year తర్వాత మరి ప్రాగా టూల్స్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ దాంట్లో మరి నాకు జాబ్ వచ్చింది. అక్కడ చేసి 6 నెలలు చేసిన తర్వాత మరి నాకు ఇంటి దగ్గర నుంచి కబురు వచ్చింది, మరి నీకు వివాహం సెట్ అయింది, కుదిరింది, నువ్వు వచ్చి మరి మనం డేట్ ఫిక్స్ చేసుకుని మళ్ళీ వెళ్ళి కానీ రమ్మనంటే నువ్వు వెళ్ళాను. మరి అది ఆ ప్రాగా టూల్స్లో చేసేటప్పుడు 1 year ప్రొవిజన్ పీరియడ్ కింద ఇచ్చారు. ఆ 1 yearలో అయిన తర్వాత పర్మనెంట్ చేస్తామని లెటర్ ఇచ్చారు. మరి నేను లీవ్ పెట్టకూడదు, అయినా కానీ నేను 1 వారం రోజులు మరి లీవ్ ఇచ్చేసి వెళ్ళాను. 1 వారం రోజులు అయిన తర్వాత కూడా అక్కడ నాకు వెళ్ళిన పని కంప్లీట్ కాలేదు. మరి లేట్ అయిపోయింది. ఒక 12-13 రోజులు అయింది. తిరిగి వచ్చేసరికి మరి జాబు తీశారు, మరి టెర్మినేషన్ ఆర్డర్ ఇచ్చారు. మరి అక్కడ పెళ్లి సంబంధం కుదిరింది, మరి ఇక్కడ జాబ్ పోయింది. మరి ఎలా అనుకున్నప్పుడు నాకు మరి అమ్మాయిని ఇచ్చిన మామగారు, ఆయన సేవకుడు, మంచి కుటుంబం. ఆయన ఏమన్నాడంటే ఆయన టెక్నికల్ మనిషి, ఎక్కడైనా జాబ్ సంపాదించగలుగుతాడు. మరి మనం అయితే మన అమ్మాయిని ఇవ్వడం మానవద్దు, చేసేద్దాం, పెళ్లి చేసేద్దామని అయితే పెళ్లి చేయడం జరిగింది. అది చేసిన తర్వాత మేము మరి హైదరాబాదు అమ్మాయిని తీసుకొచ్చాను. అక్కడ ప్రైవేట్లో అప్పుడు జాబ్ చేసేటప్పుడు నాకు 300 రూపాయలు జీతం.
అప్పుడు 300 అంటే ఇప్పుడు దగ్గర దగ్గరగా 20,000 సమానం అనుకుంటా. అయితే ఈ ఈ తక్కువ జీతంతో నాతోటి మరి మెయింటైన్ అవ్వగలుగుతుందా అని నేను చాలా భయపడ్డాను. కానీ అదేం లేకుండా తను ఉన్న దాంతో సర్దుకుంటూ మరి తను నాకు చాలా సహకరించింది. ఎప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఏది నాకు ఇది ఫలానాది కావాలని, నాకు ఇది కొను, నాకు ఆ చీర కావాలని, నాకు ఈ చీర కావాలని తను ఎప్పుడు కూడా నన్ను ఎప్పుడు అడగలేదు. తనకి ఏది కావాలితే అది నేను సమకూరుస్తూ వచ్చేవాడిని. తను అడగకపోయినా నేను తన ఇష్ట ప్రకారంగా అన్నీ చేసేవాడిని. అలాగే మా 50 సంవత్సరాల జీవితంలో ఒక్కరోజు కూడా మేము మాట్లాడుకోనే రోజు లేదు. దేవునికి స్తోత్రం. మరి ఎందుకంటే చిన్న చిన్న గొడవలు వస్తాయి. మన సంసార జీవితంలో చిన్న చిన్న గొడవలు వస్తాయి. ఆ గొడవ వచ్చినా మేము 1 గంట 2 గంటల్లో ఒకవేళ ఇద్దరం మాట్లాడుకోకుండా ఉన్నా కానీ ఆ తర్వాత మేము ఎవరో ఒకరు మాట్లాడేవాళ్ళు. అలాగా మా జీవితం దేవుడు ఇంతవరకు నడిపించాడు. మరి అలాగే అక్కడ మరి ప్రైవేట్లో చేస్తుంటప్పుడు తను వచ్చిన 6 నెలలకే నాకు డిఆర్డీఎల్లో జాబ్ వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ జాబు వస్తే నేను మరి బాలనగర్ నుంచి డిఆర్డీఎల్కి ఓల్డ్ సిటీకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. అదే టైంలో మరి నాకు హెచ్సిఎల్ హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్లో అది సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్. అది అక్కడ అదే ఒకే డేట్లో 2 జాబులు వచ్చినాయి. మరి ఎక్కడ జాయిన్ అవ్వాలని నేను తర్జన అడిగి కొంతమందిని సలహా తీసుకుంటే ఇది పక్క సెంటర్లో అది అండర్టేకింగ్, మరి అక్కడ పెన్షన్ ఉండదు, మరి జీతం ఎక్కువే ఉంటుంది కానీ మరి షిఫ్ట్లు ఉంటాయి, మరి బోనస్ ఉంటుంది, ఇన్సెంటివ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కానీ మరి బెనిఫిట్స్ బాగుంటాయి. కానీ మరి ఇదైతే సెంట్రల్ అంటే నేను జీతం తక్కువైనా పర్వాలేదని ఇక్కడ జాయిన్ అయిపోయినా. మరి డిఆర్డీఎల్లో జాయిన్ అయిన తర్వాత మరి అంచెలంచెలుగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. మరి నేను జాయిన్ అయిన ఒక 2-3 నెలలకి 2-3 సంవత్సరాలకి మన డాక్టర్ అబ్దుల్ కలాం గారు, మన మాజీ స్వర్గీయులు మరి డాక్టర్ అబ్దుల్ కలాం గారు, మాజీ రాష్ట్రపతి, మరి అందరికీ తెలుసు. ఆయన మాకు డైరెక్టర్గా వచ్చారు. వచ్చి మమ్మల్ని అందరినీ మరి చాలామంది మీరు మీ ఎడ్యుకేషన్ ఎంతవరకు చదివారు, మరి మీరు ఎవరెవరు చదువుకుంటానంటే మేము చదివిస్తాం డిపార్ట్మెంట్గా, మీ పార్ట్ టైం చేసుకోవచ్చు అని మాకు ఒక సలహా ఇచ్చారు. ఆ సలహా ప్రకారంగా మేము చాలామంది మరి డిప్లొమా కంప్లీట్ చేయడం జరిగింది, LME పూర్తి చేయడం జరిగింది. మరి ఆ సర్వీస్ అంతట్లో కూడా దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించి అనేక విధాలుగా మరి దీవించాడు. అనేక అవార్డ్స్ కూడా వచ్చాయి. మరి ఆ విధంగా నా సర్వీస్ అంతా కంప్లీట్ చేయగలిగాను. మరి రిటైర్మెంట్ ఆ టైంకి నేను టెక్నికల్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. మరి అయిన తర్వాత అప్పుడు ఓల్డ్ సిటీలో ఉండేవాడిని. ఓల్డ్ సిటీలో మంచి సహవాసం దొరికింది. మరి అక్కడే నాకు 4 పిల్లలు, మరి పెద్ద కుమారుడు దేవుని సన్నిధిలో ఉన్నాడు. మరి 3 పిల్లలు కూడా మంచి చదువుకొని మంచి దేవుల్లో ఎదగగలిగారు. మరి అందుని బట్టి దేవుని పొందారు. మరి ఆ రిటైర్ అయిన తర్వాత ఇక్కడ మన ఈ మా స్వర్గీయులు మరి నా మిత్రుడు మరి యోహాన్ గారు, మరి నాకు మీ ఇద్దరు ఒకే డిపార్ట్మెంట్ చేసేటోళ్ళు. మరి ఆయన కూడా నన్ను ఎక్కువ ప్రేమించేవారు. మరి మా సంఘానికి రా, ఇక్కడికి వచ్చేసావు కదా, మరి మా సంఘానికి రా అంటే నేను ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత మరి ఇక్కడికి మన సంఘానికి రావడం జరిగింది. మరి మన సంఘంలో ఉన్న పెద్దలు చాలామంది నన్ను ఆహ్వానించి ఎంతో ప్రేమించి నాకు మరి ఎంతో ప్రేమించేవారు. అందుని బట్టి నేను ఇక్కడ మీ సంఘంలో నేను సభ్యత్వం తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీ అందరిని కూడా ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. ముఖ్యంగా మన సేవకులు మరి అయ్యగారు మమ్మల్ని మేము వచ్చిన కొత్తలో ఎక్కువగా గృహ దర్శనాలు చేసి మమ్మల్ని ఎక్కువ ప్రోత్సహించేవారు. మరి ఆయన ప్రోత్సాహం, అలాగే ఇక్కడ మన మధ్యలో ఉన్నటువంటి ప్రభాకర్ గారు, అలాగే ప్రసాద్ గారు,
వీళ్ళందరూ కూడా నాకెంతో ప్రోత్సాహం ఇచ్చి నాకు మరి సహాయకారిగా ఉండేవారు. అనేక సమయాల్లో నేను అనారోగ్యం పాలైనప్పుడు మరి వారు నాకు తోడుగా ఉండి సహాయం చేశారు. ముఖ్యంగా మరి ఈ యొక్క సంఘంలో వచ్చిన తర్వాత మరి నాకు ఒక బాంధవ్యం ఏర్పడింది. దేవుడు మరి నాకు ఒక కుమార్తెను, నాకు ఒకే కుమార్తె, మరి ఒక కుమార్తెను నాకు ఇక్కడ ఈ సంఘంలో నాకు అనుగ్రహించాడు. అది ఎవరంటే మీకు చాలామందికి తెలుసు. మరి మా పద్మ, మా ప్రసాద్ గారి భార్య, మన ప్రెసిడెంట్ గారు ప్రసాద్ గారి భార్య. మరి ఆమె కుమార్తె అయినప్పుడు ఈయన అల్లుడిగా నేను భావించి మరి ఆయన అలాగే నేను మరి సంబోధిస్తుంటాం. మరి ఆయన కూడా నాకు ఎంతో మరి సహాయకారిగా ఉన్నారు. మరి ఒకసారి నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు మరి మా అబ్బాయి ఎవరికి ఫోన్ చేయలేదు. ఆయనకి ఫోన్ చేస్తే 12 గంటల రాత్రి 12 గంటలకి ఫోన్ చేస్తే మరి పటాన్ చెరువులు ఉన్నప్పుడు అక్కడికి వచ్చి మరి నాకు పరామర్శ చేసి మరి నన్ను అక్కడ చూడటం జరిగింది. ఎంతో సహాయకారిగా ఉన్నాడు. అనేక సార్లు కూడా మరి ఆయన ఎంతో సహాయం చేశాడు. అందుని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే మన ప్రభాకర్ గారు కూడా మా కుటుంబ విషయాల్లో కొన్ని చిన్న గొడవల్లో మరి కోడళ్ళ విషయాల్లో గొడవలు వచ్చినప్పుడు మరి ప్రభాకర్ గారు, ప్రసాద్ గారు, మన అయ్య గారు మరి నిలబడి ఆ సమస్యలను చక్కదిద్ది నాకు ఎంతో సహాయం చేశారు. మరి ఈ సంఘం ఎంతో నాకు సహాయం చేసింది. అందుని బట్టి నేను మరి దేవునికి అనేక వందనాలు చెల్లిస్తున్నా. మరి ఈ దేవుడు ఈ విధంగా నాకు ఈ సంఘాన్ని ఇచ్చి నా కుటుంబాన్ని నన్ను మరి ఆశీర్వదించినందుకు మరి ఆయనకి అనేక వందనాలు చెల్లిస్తున్నా. మరి అలాగే మరి మీ అందరూ కూడా మరి నన్ను ఎంతో ప్రేమించి మరి మీరు అందరూ కూడా నన్ను గౌరవిస్తున్నందుకు వందనాలు. మరి సమయం ఇచ్చిన మా అయ్యగారికి మరి ముఖ్యంగా వందనాలు చెల్లిస్తూ మరి ఈ చిన్న సాక్ష్యం ముగిస్తున్నా. మరి సమయం ఎక్కువ తీసుకున్నందుకు మీరు అనుకోవద్దు, క్షమించాలని కోరుకుంటున్నాను.